లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేలు గారు 1956వ సంవత్సరం మార్చి 10వ తేదీన చేసిన ప్రసంగం. వాక్య పఠన భాగము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనము, 3వ అధ్యాయం 30వ వచనము. యెరూషలేమును మరియు దాని గోడలను కట్టినప్పుడు వారు ఏ విధంగా పనిచేశారో మనం చదువుతూ ఉన్నాము. అక్కడి పనివారిలో పరిపాలకులు ఉన్నారు. స్త్రీలు కూడా బృందముగా ఏర్పడ్డారు. 12వ వచనంలో వారు ప్రస్తావించబడినారు. గోడలు కట్టు పనికి వచ్చి పనిచేయుటనగా వారి గౌరవమును ప్రక్కన పెట్టుటయై ఉన్నది. అది దేవుని పని కాబట్టి వారు దాన్ని చేశారు. 3వ అధ్యాయం 20వ వచనంలో వారి నమ్మకత్వము మరియు యథార్థతను గూర్చిన ప్రమాణము వ్రాయబడింది. మన పని కూడా సహవాసపు సభ్యులందరి ఐక్య ప్రయాస అయి ఉన్నది. ఈ ఐక్యతలో మన బలమున్నది. పనిలో సాధించిన దేనికైనను మాలో ఏ ఒక్కరూ కీర్తిని కోరరు. అది అంతా దేవునికి చెందినది. దేవుడు ఈ పనిని దీవించాడు. దీని వెనుక సహవాసపు సభ్యుల ఐక్యత ఉన్నది. మన పరిచర్యలో గుడ్డివారు చూడాలని, చెవిటివారు వినాలని, కుంటివారు నడవాలని, మూగవారు మాట్లాడాలని మరియు లోతుగా మార్పు చెందాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మన ప్రస్తుత పనితో నేను సంతృప్తి చెందుటలేదు. ఆ విధమైన విషయాల్లో మేము కొంత జయాన్ని చూచాము. అయితే అవి అప్పుడప్పుడు జరుగు సంఘటనలుగా ఉండరాదు. ఆయన జీవమును మరియు అధికారమును వారికిచ్చానని యేసు తన శిష్యులతో చెప్పాడు. స్వస్థతా పరిచర్యను కూడా ప్రభువు మనకిచ్చాడు. అయితే అది ఒక లోతైన మార్పు చెందుటతో కలిసి సంభవించినదై ఉండాలి. మనం ఆయన వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉండగా మన శరీర జీవకణముల్లోనికి ఎక్కువగా క్రీస్తును మనం స్వీకరిస్తూ ఉంటాము. ఈ పరిచర్యలో మనం ఏ విధంగా పనిచేయుచున్నామో దేవుడు కనిపెట్టుచున్నాడు. నీ స్వంత ఆత్మీయ భద్రత కొరకు నీవు పని చేయుచుండవచ్చు. నీ వ్యక్తిగత భద్రతను మాత్రమే నిశ్చయించుకున్నట్లయితే నీ భద్రత నిశ్చయమైనది కాదు. నీవెల్లప్పుడూ శత్రువు యొక్క ప్రాంతాన్ని స్వాధీనపరచుకొనుచూ ఉండవలసి ఉన్నావు. నీవు మరి ఒకరికి సహాయం చేయుచున్నప్పుడు నీ స్వంత ఆత్మీయ భద్రత నిశ్చయం చేయబడుతుంది. పని అంతట్లో నీవు మంచి శ్రద్ధ చూపవలసి ఉన్నావు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. మనం ఆత్మీయ చీకటితో చల్లారిన స్థితిలో చుట్టబడి ఉన్న ప్రపంచంలో ఉన్నాము. దానిని ఎదుర్కొనుటకు మరియు నీ ఆత్మీయ జీవితమును నిర్వహించుకొనుటకు ఇతరులను ప్రభు కొరకు సంపాదించుట ఒక్కటే మార్గము. నెహెమ్యా గ్రంథములో పనివార్ల ఆసక్తి వ్రాయబడిన విధముగా నీ పని మరియు నీ సరి అయిన వైఖరి పరలోక పుస్తకముల్లో వ్రాయబడుచున్నవి. నీ విద్య నిన్ను విఫలము చేయవచ్చు. నీ భౌతికమైన బలము నిన్ను విఫలము చేయవచ్చు. నీ ఆస్తిపాస్తులు నిన్ను విఫలము చేయవచ్చు గాని క్రీస్తులోని నీ విశ్వాసము నిన్ను ఎన్నడూ విఫలము చేయదు. నా కూటాల్లో ఒక స్త్రీ ఏడ్చూ వచ్చి ఇంటి నుండి పారిపోయిన తన కుమార్ని కథ చెప్పింది. పశ్చాత్తాపడి తన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వమని ఆమెను నేను కోరాను. ఆమె దాన్ని చేసింది. ఆ తరువాత నిస్సహాయమైన కన్నీటిని ఆమె ఎన్నడూ విడువలేదు. తన కుమారుని కొరకు ఆమె విశ్వాసంతో ప్రార్థించుట ప్రారంభించింది. ఇది 10 సంవత్సరముల క్రిందట జరిగింది. ఇప్పుడు ఆమె కుమారుడు ఒక మంచి మనిషిగా ఇంటికి తిరిగి వచ్చి తనను తన కుటుంబాన్ని పోషించుటకు అర్హత కలిగి ఉన్నాడని నాకు ఉత్తరం ద్వారా తెలియజేసింది. అతడు కుటుంబముతో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాడు. ఒక బాధ్యత గలవానిగా అతడు తయారయ్యాడని ఆమె వ్రాసింది. ఆమె సహాయం కొరకు దేవుని తలుపు తట్టుచూ ఉన్నది. ఆమెకు సహాయం చేయుటలో దేవుడు తప్పిపోలేదు. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఇతరులకు సహాయపడట ద్వారా నీకు నీవు సహాయం చేసుకొనుచున్నావు. నీ ఆత్మీయ వెచ్చదనము వృద్ధి చెందుతుంది. నీ విశ్వాసము వృద్ధి చెందుతుంది మరియు నీ ప్రార్థన మెట్టు పెరుగుచూ ఉంటుంది. మనము ఇతరుల కొరకు ప్రార్థించున్నప్పుడు మనం పెరుగుచూ ఉంటాము. ఆ విధముగా నీలో వృద్ధి ఎగుచున్న విశ్వాసం ఒక దినాన నీకు ఒక దీవెనగా ఉండుట వలన నీ అవసరత దాని ద్వారా ఎంతో త్వరితముగా ఆలస్యం లేకుండా తీర్చబడును.